వెల్కమ్ టు మై ఛానల్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విన్ను గేమింగ్ ఛానల్. ఈరోజు అయితే మనం మిస్టర్ మీట్ అయితే ఆడబోతున్నాం అనమాట మా అన్నయ్యతో. ఎందుకంటే మా అన్నయ్య మొన్న మిస్టర్ మీట్ కంప్లీట్ చేశాడు, నాకైతే ఆడడం రాదు. దట్స్ వే మా అన్నయ్య హెల్ప్తో నేనైతే ఇప్పుడు గేమ్ కంప్లీట్ చేయబోతున్నా. 1 year 3 years పెట్టుకుంటే ఈజీ ఇచ్చేస్తాడు. పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనం ఆడదాం. అడ్వర్టైజ్మెంట్స్ వద్దులేండి, పర్చేస్ చేయాలంట. కంటిన్యూ. మధ్యలో యాడ్లు వస్తూ ఉంటాయి గైస్. అవునా అన్న? వస్తాయి మధ్యలో యాడ్లు. నెట్ ఆఫ్ చేసుకుని ఆడితే యాడ్లే రావు. నెట్ ఆఫ్ చేసుకున్నాం, వైఫై ఆఫ్ చేసుకున్నా. ఓకే, స్టార్ట్ చేసేస్తున్నాం మనం. అస్ట్రాలాక్స్ ఇప్పుడైతే మనం అదే గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మా అన్నయ్యతో ఆడదాం. మా అన్న హెల్ప్ అయితే తీసుకుంటున్నా గైస్. మా అన్నయ్య చెప్తాడు అన్నమాట ఎట్లా ఆడాలో. మిస్టర్ మీట్ ఫస్ట్ కావాల్సింది ప్లేయర్ దొరికితే ఏంటంటే అక్కడ ఒక హోల్ కనిపిస్తుందా, మనం వెళ్ళే దారిలో నుంచి అటు వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ నేను ఎట్లా చెప్పు, చెప్పు. వెళ్ళిపో. 2 దారులు ఉన్నాయి. ఇగో దీంట్లో పేల్చి ఇంట్లోకి వెళ్ళచ్చు. మళ్ళీ వచ్చేది ఒక చిన్న కిటికీ ఉంది, దాంట్లో నుంచి వెళ్ళడం డేంజర్. ఇగో దీనికి వద్దు నో అది చాలా డేంజర్. ఎందుకు? మిస్టర్ మీట్ అక్కడే ఉంటాడు కొన్ని. ఇప్పుడు అద్దం పగలగొట్టి అద్దాన్ని షూట్ చేయి. మిస్టర్ మీట్ వచ్చేస్తాడు, తొందర చేయి. లోపలికి వెళ్ళిపోవాలి. విన్ను బుగ్గపాలు అవుతాయి ఇప్పుడు ఆడు వచ్చాడంటే. కింద పడే బుగ్గపాలు అవుతాయి గైస్. మా తమ్ముడికి తీట అవసరం అంటారా గైస్? బుగ్గపాలు అవుతాడు ఇప్పుడు బయటకు వెళ్తే. వాడు బయటకు వస్తారా? ఎంతసేపు కలిసి అట్లా వచ్చుంటాడంటావా? అమ్మయ్యా, డోర్ తీసాను. గట్టిగా మాట్లాడు. ఈ తలుపు తెరు. వాడు నేను చూసేస్తాడు. ఇక అక్కడ ప్లేయర్ ఉంది, చూసుకో. విన్ను అక్కడ ప్లేయర్ ఉంది, అక్కడ తీసేసుకో. ఇప్పుడు వాడు వచ్చేస్తాడు. ఎలా బాకు ఆ బొక్కలోకి వెళ్ళు, ఆ గేట్ తీసి. అరే ఆ బొక్కలోకి వెళ్ళరా, గేట్ తీసి. వాడు ఇప్పుడు లోపలికి వచ్చేస్తాడు. ఆ బొక్కలోకి వెళ్ళరా, గేట్ తీసి. ఎందుకు చెప్పన్నా, నీ ఇష్టం. ఆడు అంటాడు నువ్వు కనిపించగానే. అంటే ఆడు అంటే ఈ బొక్కల్లో నుంచి వస్తాడు అట్లా. వాడు ఈ విల్లలాగా వచ్చాడంటే ఈ ఆడి ఎరుక్కొని పోతాడు. వచ్చాడు విన్ను. కొంచెం గట్టిగా మాట్లాడు. వెళ్ళిపో ఆ బొక్కలోకి వెళ్ళిపో. ఇందాక వచ్చిన బొక్కలో కనపడట్లాడు. వాడు పైకి మళ్ళీ వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతా. పర్వాలేదు, చెప్పు. నాకు ఆడతా అన్నా. ఇందులో ఏం పట్టాడు విన్నవాడు ఉంటే కొన్ని క్లూస్ దొరుకుతాయి. అసలు ఏం అక్కడ ఒక ప్లేయర్ ఉంది, దాన్ని తీసుకోరా. ప్లేయర్ ఇగో అక్కడ కటింగ్ ప్లేయరా? ఇగో అది దొరికింది అనుకో. ఇక్కడ సౌండ్ చెప్తా. ఎక్కడ మరీ అంత లోపలికి, మరీ అంత బయట రావకు. అక్కడ కాదు, చూస్తాడు. మరీ అంత దగ్గర. ఇగో చూడు, ఈ సరౌండింగ్లో ఉండబాకు, కొట్టేస్తాడు. ఇగో మరి చూడు, ఈ సరౌండింగ్లో ఉండబాకు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ సౌండ్ వస్తే వీడు ఇక్కడ నుంచి వస్తాడు. మన ఇటు నుంచి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి వాటిని తీసుకుని వెళ్ళి ఒక రూమ్లో దూకితే మనకి యామో దొరికింది. ఆ యామో తీసుకొని గన్స్ తీసేసుకొని
షూట్ చేసేస్తే ఒక 3 minutes తీసేసుకోవచ్చు. ఎటు పడాను? వెనకాలకి రా కొంచెం, ఇంకొంచెం ముందుకెళ్ళు. చాలు చాలు, కిందకి ఇక్కడ పడేసి సౌండ్ అయింది కదా, తొందర దాన్ని పిక్ చేసుకో. వాడు వస్తాడు ఇప్పుడు చూడు, ఒక 10 నిమిషాలు అట్లా నాడి వచ్చాడు ఆవిడు. అక్కడ దాక్కుంటాడు, బయటకు వెళ్ళిపోవాకు నువ్వు ఇప్పుడు. మళ్ళీనా? వద్దావు టైం దొరకని అమ్మటి వెళ్ళిపోదాం. వాడు ఫాస్ట్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి 2-3 times ఇట్లా చేసామంటే వాడు లేటు వెళ్తాడు కాబట్టి మనం పైకి వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ పైకి వెళ్తే యామో తీసుకోవాలా? గన్ను తీసుకొని యామో కాదు, ఒక చెట్టు ఉండిద్ది, ఆ చెట్టు మీద నుంచి మనం అన్నిట్లో దూకుతాం. చెట్టు బయట ఉండిద్దిగా. ఇప్పుడు బయటికి వెళ్ళాలా? అవసరమే లేదు. ఇట్లా వెళ్ళబాకు విన్ను. ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడ దాక్కోండి. సౌండ్ చేయి 2-3 సార్లు సౌండ్ చేయ, మళ్ళీ ఇంకోసారి సౌండ్ చేయి. సౌండ్ పెట్టి కొంచెం బే అంటాడు. ఏమండి తీసుకో. I think I heard a noise around here. మళ్ళీనా? What was that? ఇప్పుడు ఫాస్ట్కి వెళ్ళిపోతున్నా. ఫోన్ చేస్తాను నువ్వు విన్ను, నేను చెప్తాను నీకు. కొంచెం రిస్క్ చేయాలి మరి విన్ను. I got you. అది చెట్టు ఎక్కగలరా? దూకేస్తాడు ఆడే. సౌండ్ చేయి మళ్ళీ ఒకసారి. టైం దొరికినప్పుడు నేను వెళ్ళిపోమంటాను. ఎన్నిసార్లు చేయాలి? ఒకసారి ఆ బొక్క దగ్గరికి వెళ్ళు, నువ్వు వెళ్ళిపోయే బొక్క. ఒక నిమిషం వెళ్ళిపోబాకు. చూసేవాడు బయట వచ్చేసాడు. ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళావంటే నేను వేసేసేవాడు. I think I heard a noise around. A few moments later. A few moments later. A few moments later. Here. ఇప్పుడు వెళ్ళిపోనా? వెళ్ళిపోయి పైకి వెళ్ళిపో, మెట్లు ఉంటాయి అక్కడ. ఇలా చూస్తాడు. ఇది వచ్చేవాడి రా, బయటికి వెళ్ళిపోదాం. నేనైతే ఇట్లా చేయను. చూస్తే పైకి చేసినప్పుడు దొరికిపోతాం. కప్పాయి కాలేదు, కప్పాయి ఇక్కడికి రావాలా? ఇక్కడికి వచ్చి ఆ చెట్టు దగ్గర ఉండాలి ఏంటి? కూడా కంది ఇక్కడ ఉన్న లేదు చూడు, జాగ్రత్త చూసి ఇందాక ఎక్కడికి వెళ్ళాం ఆ బొక్క వదిలి చూడు, జాగ్రత్త. వచ్చేసాం కదా. గాయస్ వీడు అసలుకి మా తమ్ముడు వీరికి ఇవ్వకపోతే ఇప్పటికల్లా మాకేమో దొరికేసేది. వీడేంటి ఫ్లాష్ మ్యాన్ కన్నా దారుణంగా ఉన్నాడు. ఆ చక్కగా తాగాలి. అయ్యా వెళ్ళిపోతా. గైస్ మేము బయటకు అయితే వచ్చేసాం అనమాట. అప్పుడైతే వీడియో తీయడం మర్చిపోయాను. స్నేల్స్ అయితే తీయాలి. చిన్ననైతే దీంతోనే తీయమంటున్నాడు. అమ్మయ్యా చెట్టు మీద నుంచి వెళ్ళిపో. ఇంక చెట్టు మీద నుంచి అయితే కిందకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి ఎత్తకాలి, ఇక్కడికి ఎక్కాలి. నైస్ అన్న నా బాగా దూకేస్తున్నాడు రేట్ ముందు. ఇప్పుడే వెళ్ళిపోబాకు. కొంచెం టైం తీసుకో. ఏంటంటే వాడు నువ్వు వెళ్ళావని వాడికి తెలిసింది కాబట్టి
ఆడ బయటికి రాని కనిపించేస్తుంది. చూసావు, నన్ను చూడలేదు కదా. చూసాడు. ఆడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే అప్పుడు వెళ్ళొచ్చు. వాడు ఇల్లు మొత్తం ఎదుగుతాడు నేను పట్టడానికి, కానీ పైకి రాడేది. కొద్దిగా సౌండ్ పెట్టుకో, వాడు చెప్తాడు నేను పైకి వస్తున్నా రావట్లేదు. ఈ మధ్య కొత్త లోపలని పెట్టేస్తున్నాడు. ప్లేయర్స్ కింద పడేసా. ఏం కాదు ప్లేయర్స్కి లోపల డోర్ తీయాలి. దాని చేతిలో తీసేయచ్చు. ప్రతి క్రికెట్ ప్లేయర్స్ తెచ్చుకున్నాను. నో వద్దు మన లోపలికి వెళ్తే మళ్ళీ చేయలేవు. తీసేయచ్చు. మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇప్పుడే తీపాకు. Hey, I'm close here. Come see me at the front door of the farm. మీరు అండర్స్టాండ్ చేయట్లేదు గైస్. వాడు అంటున్నాడు ఒక పిల్లని వాడు పిగ్లాగా మార్చేసాడు. తీసుకుని రా అని అన్నాడు. గ్లౌజ్ నేను ఇప్పుడు తీసుకొని ఇప్పుడు సౌండ్ చేస్తే వాడు వచ్చేస్తాడు. లోపలికి రండి, కానీ ఇక్కడే తిరుగుతాను. బయట వేసానా? ఏం చేయాలి దీన్ని? కింద పడే ఇక్కడ బయటికి వెళ్ళబాకు. అప్పుడు వెళ్ళకూడదు. మా చిన్న గేమ్ కంప్లీట్ చేశాడు కదా. నాకైతే ఈ గేమ్ గురించి అంతగా తెలియదు. ఇప్పుడు తీయబాకు. తీసి పక్కన పెడతాను. వద్దు పక్కన పెడితే వాడు వచ్చేస్తాడు లోపలికి అన్లాక్ చేసి. నువ్వు అన్లాక్ చేసావంటే నీ లైఫ్ పోయింది. అన్లాక్ చేసి డోర్ అరే ఏంటి అక్కడ ఏం చేసేది? సెకండ్ తీసి డోర్ వెనక్కి వెళ్ళిపోతాను. దూరానికి వెళ్ళిపోయినా పట్టేసుకుంటాడు. ఇదేం గ్రాండ్ కాదు. నెక్స్ట్ అయితే గ్రాండ్ ఎస్కేప్ చేద్దాం. గ్రానీ అయితే మా తమ్ముడికి మొత్తం తెలుసు. అయినా గాయస్ అసలు మేము ఎప్పటి నుంచో గ్రానీ ఎస్కేప్ చేయాలనుకుంటున్నాం. చాలా ట్రిక్స్ కూడా తెలుసు. మన న్యూ ట్రిక్ కూడా చెప్పాను. న్యూ ట్రిక్ కూడా అన్లాక్ చేస్తాడు. ఇప్పుడైతే మనం అట్లా గాయస్ కొంచెం టైం పట్టింది, ఉండండి. A few moments later. 1 second. నువ్వు షార్ట్ గన్ ఎక్కడ పడేసావు అక్కడికి వెళ్ళి షార్ట్ గన్ పిక్ చేసి ఇప్పుడైతే ఎక్కడ పడేసానో ఒక షార్ట్ గన్ పిక్ చేసుకొని వచ్చి రీలోడ్ చేసుకొని సౌండ్ చేసి వాడిని వేసి 3 minutes లాగా వాడాడు. ఓకే, గన్ అయితే తీసుకున్నారా అమ్మన్నాడు. సౌండ్ ఇవ్వక ఇప్పుడు. ఓకే సౌండ్ చేసి రారే. ఇగో విన్నా, షూట్ నొక్కు. ఇగో ఇది షూట్ నొక్కు. రే రారా రే. వాడు వస్తాడు, అది లేట్గా అయినా వస్తాడు. విన్ను కింద చూడు మాకు. నేను కూడా ఒకసారి కింద చూస్తే లైవ్ తీసుకో. ఇదిగో చూడు. వచ్చేస్తున్నాడు. లోపలికి రే. దొంగ దెబ్బొద్దు. ఇక్కడ సౌండ్ చేయి. ఇక్కడ నేను చెప్తా చూడు. గ్రీన్ కేజ్కు ఎక్కడ ఇంట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గర చూడు ఒకసారి. అదిగో ఈ కిచెన్లో ఉండేది ఫ్రిడ్జ్. తొందరగా చూసి ఆ కటింగ్ ప్లేట్ దొరికేసింది. కటింగ్ ప్లేట్ పిక్ చేసుకోబాకు. ఫ్రిడ్జ్ ఉండేది, ఫ్రిడ్జ్ వెనకాల చూడు. దీని పక్కన, దీని లోపల కాదు, పక్కన అచ్చాడు. ఇక్కడ లేదు. గ్రీన్కి అటెలుపు చెప్తాను. నేను అటెలుపు ఏం చూడబాకు. బయటకు వెళ్ళిపో చెప్తా. కటింగ్ ప్లేట్ కూడా అవసరం లేదు. అన్లాక్ చేయ. స్పెషల్ మీట్లు ఇస్తాడు ఏంటి చూడు. బయటకు వెళ్ళబాకు. మరి ఎక్కడికి వెళ్ళను? ఇగో ఈ రూమ్లోకి వెళ్ళు. ఆ రూమ్లోకి వెళ్ళు. ఇదేనా? గో దిస్ రూమ్.
అక్కడ ఉండి చూడు, అదిగో వెనకాల గ్రీన్కి తీసుకో, పిక్ చేసుకో, తొందరగా పిక్ చేసుకున్నా. వెళ్ళిపో పైకి వెళ్ళిపో, అర్జెంట్ పైకి వెళ్ళిపో. గైస్ మా అన్న అయితే పిచ్చ టెన్షన్లో ఉన్నాడు అనమాట. వాళ్ళు వేసాడంటే వేసేస్తాడు. ఇందాక మనం డోర్ చూసాం, ఒక బెస్ట్ ప్లేస్ టు ఈట్ మిస్టర్ మీట్ అని దాని తీసి వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. టింగ్ అని మోగిద్ది. కటింగ్ ప్లేట్ పిక్ చేసుకోండి, వెళ్ళు వెనకాలకి వెళ్ళిపో. ఇప్పుడు ఇందాక ఫైర్ చూసా, ఫైర్ కటింగ్ ప్లేట్ తీయడు ఆడి. కటింగ్ ప్లేయర్ తీసుకో చెప్తా. ఇందాక మనం ఒక బాక్స్ చూసాం, అక్కడ వెనకాల ఏమో తీసుకున్నాం ఆ రూమ్ దగ్గర. అందరూ ఫాస్ట్ అరే అక్కడ ఉండేది ఇది నీ మంచి కోసం. తొందర తీసి కజ్జి ఏం అవసరం లేదు అటు వెళ్ళిపో. ఇందాక నేను ఒకటో అన్లాక్ చేశాను కదా, ఇంటికి వెళ్ళిపో. వాళ్ళు వేసాడు ఏంటి దాన్ని పిక్ చేసుకో. విన్ను ఇది కావాలా? వెళ్ళు అటు వెళ్ళిపో. ఇక్కడ ఇంకోటి గ్రీన్ కీ రా, టైం వేస్ట్ చేయబాక. వెళ్ళిపో. మళ్ళీ చూసాడు వాడు. ట్రక్ దగ్గర తక్కువ, ఆ ధనం ముందు తక్కువ. అది ఇంకా లగలేదు. ఇద్దీనా కదే ఇందాక ప్లేయర్ తెచ్చుకున్నావు, అక్కడ పడేదాన్ని మీట్గా లేచాడు. చచ్చిపోయావు, నువ్వు చచ్చావు. గైస్ లాస్ట్ సెకండ్లో అనమాట. నేను అందుకే చెప్పా వాడు వస్తాడు ట్రక్ దగ్గర దక్కానని. నాకు తెలుసు వాడు ఎప్పుడే వస్తాడు. 2 నిమిషాలు అంత ఫాస్ట్ గేటిగా. మళ్ళీ ఇంకోసారి షార్ట్ గన్ తీసుకొని వాడు ఇక్కడ తిరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అటు వెళ్ళిపోయి ఉంటాడు వాడు. పరిగెట్టేద్దామా? పంది ఉండిద్ది, ఆ పంది దగ్గరికి వెళ్ళి చూస్తూ వస్తాడు. వెళ్దాం ఇప్పుడు. నువ్వు రిస్క్ చేయొద్దు. నువ్వు వెళ్ళినా సీసీటీవీ కెమెరా పాటు పంది మొహోడు ఎంత పంది మొహోడు రిస్క్ కాదు, బొక్కలమ్మి బాగా బడిసేడు. అయ్యా ఈ సందు లేకపోతే ఇప్పటికల్లా మనం బతికేవాళ్ళమా? సత్యం నువ్వు అనుకున్నావు అన్నితో నుంచి వెళ్ళిపోవచ్చు హాయిగా అనుకున్నావు కదా నువ్వు. కానీ చూడలేదు. వెళ్దామా? డిస్క్ చేద్దాం ఇప్పుడు. నువ్వు ఇప్పుడు అది లేకపోయినా నువ్వు సీసీటీవీ ఫుటేజ్ పడతావురా. అదే వద్దటు. కాబట్టి నేను ఒకటి చెప్తా. చెప్పాను ఫుడ్ కనిపించింది. ఏం చేయాలి? మూల కూర్చోబెట్టాడు. చెప్తా వాడు వస్తే వాడు టిఫిన్యానికి ఇక్కడ తిరుగుతాడు. వెళ్ళిపోవచ్చు ఎప్పుడన్నా. సరే వెళ్ళిపో. ఇందాక నువ్వు అక్కడ షార్ట్ గన్ చూసావు కాదు, అక్కడ ఉండిద్దా, అక్కడ సీసీటీవీ కెమెరాలో పడి ఆ ట్రక్కు వెళ్ళిపోయి అంకల్కి వెళ్ళిపో. ఆ ట్రక్ దగ్గర తక్కువ ఓకే. లోపలికి వెళ్ళిపోతాడు. పంది మొహోడా వెళ్ళిపో. వాడి సైడ్ చూడబాకి వెళ్ళిపో. వెనకాల తిరగకుండా వెళ్ళిపో. ఇంకా వెళ్ళిపోయి షార్ట్ గన్ పిక్ చేసుకో. ఫాస్ట్ షార్ట్ గన్ పిక్ చేసుకో. సీరియస్ చేసేసి వాడిని చంపే. వాటితో ఆటలాడబాకు. విన్ను నో రిస్క్ చేయద్దు. అక్కడ పడేది బెస్ట్. పడి ప్లేయర్ తీసుకో. ప్లేయర్ ఇక్కడనే ఉంది. వెనకాల చూసుకో. చూసుకో. గో ఎక్కడ అటు వెళ్ళిపోయి అక్కడ ఒక చెక్కలు ఉంది కదా, చెక్కలు తీసేసి అర్జెంటుగా వచ్చేసి బ్లూ క్యాన్ అని ఒకటి ఉండిద్ది. ఇప్పుడు దాన్ని ఎతకాలి. ఒక రెడ్ క్యాన్ అని ఉండిద్ది. దానికి ఒక లాకర్ ఉండిద్ది. లాకర్ కోసం హ్యామర్ కావాలి. హ్యామర్ తీసుకొని వెళ్ళి లాకర్ అద్దం ఉండిద్ది. అద్దాన్ని బాగా కొట్టేస్తే ఒక పని అయిపోయింది. కోడ్ అడిగి లోపలికి వెళ్ళాలా? దీన్ని పడేసుకో. పడే అవసరం లేదు. ఇక్కడ కాదు, ఇట్రా. ఇదిగో అమ్మాయిని రెస్క్యూ చేయాలి మనం. ఇప్పుడు మనకి రెడ్ ప్యాడ్లోకి గ్రీన్ ప్యాడ్లోకి కావాలి. అక్కడ రెడ్ ప్యాడ్లోకి ఎక్కడుంది? రెడ్ ప్యాడ్లోకి ఎందుకు అసలు? రెడ్ ప్యాడ్లో గ్రీన్. ఇగో బ్లూ ప్యాడ్ రాకు. ఇందాక మనం ఒక ఫ్రిడ్జ్ చూసామా, అక్కడికి వెళ్ళి చెప్తా. గో ఫాస్ట్. వాళ్ళు వేసేస్తాడు. నాకు తెలుసు.
అక్కడ మా ఇంట్లో లేచుకొని మాయమాడాడు డైరెక్ట్లీ లేస్తాడు. ఏ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళరా, కింద కూర్చో, దానికి దాని లోపలికి వెళ్ళిపో. కూర్చో కూర్చో నువ్వు కూర్చో. అయ్యా ఇప్పుడు ఈ కీ దొరకకపోతే అయిపోయింది కదా. ఇక కీ దొరకదు. తెలుసు, ఒక ఐడియా ఉంది. ఇట్లా ఇగో ఇందాక నువ్వు ఎక్కడికి వెళ్ళావు అక్కడికి వెళ్ళిపో చెప్తా. వాళ్ళు వేసాడు ఇవన్నీ గెలకద్దు. వచ్చా రేపు లోపలికి కాదు వుడెన్ హార్ట్ అన్నీ ఒకటి ఉండిద్ది. అటు వెళ్ళిపోరా, అటు వెళ్ళిపో. ఈ పంది ఎట్లా గుర్తుంది? పంది కూడా గుర్తిద్ది. నాకు తెలుసు. పంది గుర్తిద్ది. ఇక్కడ గాయస్ ఇప్పుడైతే గాయస్ పంది గుద్దేసిద్ది గాయస్. ఇక్కడ గాయస్ ఇక్కడ పంది గుట్టేసిద్ది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వుడెన్ హార్ట్ ఎక్కడ ఉండిద్దంటే ఇగో అక్కడ ఒకటి ఉండిద్ది చూడు. అటు కాదు, వెనకాల దీనిపైకి వచ్చామంటరా. ఈ పంది మొహోడు రాలేదుగా. పంది లేదు విన్ను. ఇదిగో ఇందులోకి వెళ్ళిపో చెప్తా. నువ్వు దూరేస్తాను తొందరగా వెళ్ళిపో. మన తలుపు ఓపెన్ క్లోజ్ చేసి తలుపు. ఇదిగో వుడెన్ హార్ట్ పిక్ చేసుకొని ఇందాక నువ్వు ఒక చోట దాక్కున్నావా, పక్కకి వెళ్ళిపో. ఫాస్ట్ అక్కడ పెట్టి నన్ను అవుతుంది. దూకే అందులో దూకే అందులో తీసుకోవడం బెస్ట్. దీన్ని తీసుకో. ఇందులో బ్లూకి దొరికేసింది. ఆ క్యాన్ వేస్ట్. ఇది తీసుకోవాలా? దీంట్లో ఎక్కడన్నా ఉండిద్ది. ఇప్పుడు ఏడన్నా కూర్చో చెప్తా. అక్కడ స్ట్రైట్ వెళ్ళిపో. వాడు ఇప్పుడు వచ్చేస్తాడు విన్ను. నీకు తీయడం రావట్లేదు అయ్యా. అమ్మయ్యా. కాబట్టి నువ్వు కిందకి రాలేడు కొంచెం. నువ్వు ఎక్కడే జాగ్రత్త ఉంది. ఇక్కడ కూర్చున్నావు. ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా కష్టంగా ఉంది. అంటే దీని లోపలికి ఉండిద్దా? రెడ్ ప్యాక్ దాని లోపలికి ఉండేది. ఒక రెడ్ ప్యాక్ వచ్చిందంటే మా గేమ్ అయితే అయిపోయింది. మిస్టర్ మీట్ లెవెల్ 2 కూడా ఎస్కేప్ చేసేస్తాం గైస్. లెవెల్ 2 కూడా ఉందా? లెవెల్ 3 దాకా గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకుంటే తొందరగా చేసేస్తాము. మీకు కొత్త ట్రిక్స్తో ముందుకు వచ్చేస్తాము. బయటకు వెళ్దాం. వెనక ఎట్లా పడ్డారా బాబు? మళ్ళీ ఏం కాదు, మనకే మంచిది. మిస్టర్ మీట్ కూడా వస్తాడు. అయ్యా తమ్ముడు ఆ తీటే వద్దన్నది నీకు. అందుకే సౌండ్ చేస్తే వస్తాడు. దీని లోపలికి వచ్చేసాడు అనుకో గోవిందాగు. వాడు వస్తాడేంటి? రాడు. మరి అట్లా ఒకవేళ వస్తాయి అంటున్నాను. రిస్క్ చేయొద్దు. కిందకి వెళ్ళిపో. దాన్ని పిక్ చేసుకుని ఎప్పేదాకే పైకి వెళ్ళబాక విన్ను. ఇక్కడే ఉంటా వెళ్ళిపోవచ్చు. మనం ఒక రూమ్ దగ్గరికి వెళ్ళాం కదా బొక్కలోకి. ఆ బొక్కలోకి వెళ్ళి రూమ్ షార్ట్ కట్ నాకు తెలుసా? షార్ట్ కట్ వెళ్ళిపో. ఇక్కడ పెట్టి దాన్ని బ్లూ కలర్ దాంట్లో పెట్టారా? అవును చెల్లి నుంచి వెళ్ళిపోతాను. నో తప్పు చేస్తావు వీళ్ళు. వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ నీకు ఒక చూపిస్తా. వీడు నాన్ను ఒకటి వీడి వచ్చాడేమో చూడు. ఒక్క నిమిషం. అక్కడ బ్లూ కలర్ ఒకటి కనిపిస్తుందా? దాని దగ్గర చెక్క పెట్టేస్తే అయిపోయింది. ఈ చెక్క వాడిని వెళ్ళిపోయి దాక్కుంటాడు. చూడబాక కాబట్టి ఒక 10 నిమిషాలు ఇక్కడే జాగ్రత్త.
ఇదిగో చెప్తా అర్జెంట్ పేల్చేది I think I heard వెళ్ళిపో noise around here. వెళ్ళిపో చూసాడు I got you. 1 సెకండ్ లేట్ అయి ఉంటాయి 0.1 సెకండ్ లేట్ అయి ఉంటాయి అయిపోయేవాళ్ళం అయ్యా Guys, చాలా కష్టం గైస్ ఈ గేమ్ అయితే చాలా కష్టంగా ఉంది రిస్క్ చేయొద్దు నూకి పడింది ఇది చిన్న ఎత్తుకు వాడు చూసేస్తాడయ్యా చిన్న ఎత్తుకోమంటే దాని దగ్గర చూస్తాడు ఎవరు దిగ్గేసుకొని ఆ బక్క దగ్గరికి వెళ్ళి చెప్తా రిస్క్ చేయడం నష్టం తిన్నాడు కాబట్టి రిస్క్ చేయకుండా వెళ్ళిపోయి గన్ తీసుకుని నన్ను చేయొచ్చు గన్ను వెళ్తారు నా భయం వస్తుందిరా చూడా ఎట్టావు వచ్చేస్తాడయ్యా పంది పర్లోడా తొందరగా వెళ్ళిపో ఫస్ట్ గో ఫస్ట్ పంది పర్లోడా అట్లాగరా పంది వచ్చింది విన్ను జాగ్రత్త పంది మొక్కండి తొందరగా వెళ్ళిపో గన్ను బుల్లెట్లు అయిపోయినాయి కదా ఇందాక సూట్ కేసు చూసాయి కదా అందులో బుల్లెట్ గన్ను ఉండిద్ది ఆ గన్ను బుల్లెట్ తీసుకొని మీటర్ తెలిసేసి పంది కోడ అక్కడ ఉండిద్ది తెలిసిద్దిలే పంది మీద ఉండిద్ది ఇంకా దీని కింద పడి చెప్తా ఒక గన్ను ఉండిద్ది అక్కడ తీసుకో ఎక్కడ చూడ ఆ సూట్ కేసు ఓపెన్ చేద్దాన్ని గన్ తీసుకో గన్లో బుల్లెట్ తీసుకో వెళ్ళిపో పైకి పందిని కాల్చి ఏమో మొక్కునిద్ది అవసరం విన్న రిస్క్ వద్దు నువ్వు వెళ్ళిపోవద్దు పంది మొక్క అయిపోయింది బక్క అయిపోయింది వెళ్ళిపో విన్ను నువ్వు వెళ్ళిపో అంతా వద్దన్నా నేను రిస్క్ వద్దురా అని హైడో దీని దగ్గర టైం మొత్తం వేస్ట్ అయింది అయ్యా చెప్పన్నా వెళ్ళిపోను వాళ్ళు వేసాడు ఆ గన్ను ఇంకా అవసరం లేదు మనకి చెప్పు ఎక్కడ వేసాడండి అమ్మయ్యా లేకలేదు వెళ్ళిపో విన్ను గన్నొద్దు ఎక్కడికన్నా పైకి వెళ్ళిపో ఇటా పైకి వెళ్ళి మెట్ల పైకి ఇదా ఏడోరు కాదు వెనకాలకి వెళ్ళి చెప్తా ఇది నొప్పి ఇక్కడ హ్యామర్ ఉంది చూడు అచ్చాడు వెనకాల తిరిగి వెనకాల ఆ హ్యామర్ ఉంది హ్యామర్ టిక్ చేసుకో వాళ్ళు వేసాడు హైడవు రా వెనకాల లేకలేదు పైకి వెళ్ళి నువ్వు అదే పైన దీంతో పని ఉందిరా అటు వెళ్ళిపో అక్కడ హైడవు ఇక్కడ ఎందుకన్నా హైడవు చెప్తా ప్లీజ్ నా కోసం 10 నిమిషాలు హైడవు సౌండ్ ఎత్తాడు చాలా కష్టమయ్యా దడ బుట్టించింది దడ పుట్టేస్తా చెప్తాడు ఫస్ట్ హూ ఇస్ దేర్ అంటాడు లేకపోతే ఐ థింక్ అదే నాయిస్ యువర్ చూస్తాడు అయిపోయింది బత్త అయిపోయింది కొట్టేస్తాడు ఇంకొక లైఫ్ అయ్యా నువ్వు వెళ్ళినట్లే నేను ఆడుతుంది గైస్ మా అన్నయ్య ఆడతాను అన్నాడు కానీ ఇది ఒక్కటే నేను కంప్లీట్ అయితే చెయ్యాలి అదే విన్నో నేను చెప్తే నువ్వు చేయట్లేదు ఇదేంటి ఎవరు రాదు నాకు ఆవుకొచ్చిందయ్యా దాన్ని పడే పని గురిస్తా పండుద్ది ఆ యాప్ వెళ్ళిపో అరే హ్యాండ్ సింబల్ ఒక్కరు అక్కడ వచ్చేసా వెళ్ళి ఆ కెమెరాలో పడి వచ్చి పంది వచ్చింది గుద్దేసిద్ది వెళ్ళి హైడ్ అవుట్ అరే 3 లైఫ్స్ అయిపోయింది గాయస్ ఇంతటితో లాస్ట్ నైట్ అంట అబ్బో అమ్మయ్యా దేవుడు ఉన్నాడు గాయస్ నేను ఆడతానంటే ఇవ్వటం లేదు గాయస్ ఒకసారి ఇమ్మన్నాను గాయస్ ప్లీజ్ నేను ఒకసారి ఆడతాను ప్లీజ్ ఇది లాస్ట్ కీ నువ్వే చేసుకో లాస్ట్ కీ నీకే చేస్తాను నువ్వే వేసుకెళ్ళి గాయస్ నేనైతే మీ చిన్న ప్రో ఎఫ్ఎఫ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ పంది ఇప్పుడు బురుకు అనుకోండి వచ్చింది
ఆ పంది మొక్కలు నాకు చెప్పు గాయస్. దానివల్ల 2 పోయినాయి గాయస్ లైవ్లు. ఆ పందిని ఎవరు తయారు చేశాడు? ఈ పంది మొహోడు. ఇప్పుడు ఆ పంది లోపలికి వచ్చాడంటే గాయస్ రిస్క్ చేస్తున్నా. పరిగెత్తు. అరే నువ్వు అట్లా అనబాకు, నాకు తెలుసు వీడి నుంచి అట్లా ఎస్కేప్ అవ్వగలవు. దారోనా అందగాడ అందాల చిన్నవాడ నువ్వు నా దగ్గరికి వస్తావని. దా 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 ఏ పదన్నా నువ్వు, టైం వేస్ట్. వెర్రి వెంగులప్ప. ఇక్కడే ఉన్నదా నువ్వేమని చేస్తానంటే. 1 సెకండ్ ఇగో ఆ బాత్రూంలోకి వెళ్ళి ఒక మిర్రర్ ఉండిద్ది, ఆ మిర్రర్ని పగలు కొట్టేసి ప్లీజ్ అన్నా, జీట్ కోట్ నీకు ఇచ్చేస్తా. జీట్ కోచ్ వచ్చి లాక్ ఓపెన్ చేసి అందులో రెడ్ లాక్ దొరికింది. రెడ్ ప్యాడ్ ఆడేస్తాను. 1 సెకండ్ ప్లీజ్ వాడిని చూశాడంటే విన్ను. బయటికి వెళ్ళిపోక. ఇక్కడే ఉంది ఎక్కడే వెళ్ళబాక. ఇక్కడే ఉంది. బయటికి సౌండ్ చేసి మళ్ళీ ఓకేనా? వద్దు అది పిక్ కోడ్ చేసుకొని పడేసి వచ్చేస్తా. ఓకే హార్డ్ గేమా? ఇక వచ్చేసాడు. ఇక అనుకోకుండా హైట్ నొక్కే. తీసుకొని పడిపోయినా. వద్దు నేను ఆ రిస్క్ మాత్రం చేయొద్దు. వాడికి పెమ్మటే తిరిగేస్తాడు. కానీ నేను పట్టుకునే ఛాన్సెస్ 100% ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆగు. చెప్తాను నీకు. అర్థం దగ్గర లేజర్స్ కూడా ఉంటాయి కాబట్టి రాకుండా లేజర్ కిందకి 10 నిమిషాల పాటు అర్థం దగ్గర లేజర్ ఉండిద్ది ఏంటి? 1 నిమిషం నాకు అది పగలు కొట్టి మళ్ళీ వచ్చి దాక్కోను. ఏమన్నట్టు కదా. 1 సెకండ్ మనం ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోవాలి. వెనకాల పడిపోతాం. 1 సెకండ్ ప్లీజ్ వచ్చాడు. ఒకసారి అన్న ఇప్పుడు నేను ఆడతాను. నేనేం చేయను. నో ఆగు, నేను ఒక ట్రిక్ చెప్తాను. నేనేం చేయను. చెప్పు ట్రిక్ చెప్పు. ట్రిక్ కాదా, 1 నిమిషం చెప్పు. నేనేం కాదు. ఇప్పుడు కోడ్ దొరకాలంటే ఆ పంది దగ్గరికి వెళ్ళాలా? ఇంటి పైకి ఎక్కడానికి రాదు, లైఫ్ పోయిద్ది. విన్ను కూర్చో. నేను ఇందాక కూర్చోబెట్టించాడు. కూర్చో. జంప్ చెప్పకు, అస్సలు రిస్క్ చేయదు. 30 నిమిషాలు ఆగు చెప్తా. ఇక్కడే ఉంది. కాదు డేంజర్ రూమ్లోకి ఒకసారి. డేంజర్ ఎక్కడ ఉంది? ఒకసారి లేవు. బాత్రూమా? కాదు అసలు కిందగా వెళ్ళబాకు. నువ్వులే వచ్చాడు. వచ్చాడు డేంజర్ రూమ్. తిరుగు మంచిగా ఆడు. లక్క ఇందులో దూకే. ఎవడున్నాడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఇట్లా ఇంట్లో జీట్ కూడా లేదు కాబట్టి పంది మీద ఉండిద్దన్న. ఇగో ఈ బాబుని పందిలా మార్చేసాడు. ఇక వాళ్ళ కొడుకు మళ్ళీ కూర్చో. అందులో ఏమన్నా ఇచ్చాడు అంకులు? ఏమీ లేదు. ఓపెన్ డ్రా అది నాకు తెలుసు. కానీ అందులో ఒక కెమెరా వచ్చింది. ఆ కెమెరా ఏం చేయాలి? కెమెరాని ఫోటో తీసుకుని పోలీసులు ఇస్తే అది చేయాలా? అది లెవెల్ 3. ఒక అమ్మాయిని కాపాడిస్తే అయిపోయింది. ఒకసారి వాళ్ళు లెవెల్ 3లోకి తీసుకెళ్ళాడంటే ఏం లేదు. ఇక చప్పట్లు కొట్టుకుంటూ తిరగాలి కాబట్టి అదే చప్పట్లు అంటే. అవును మరి మనం ఎస్కేప్ చేసేస్తే చప్పట్లు కొట్టడం కదా. ఇంట్లో దయ్యం నాకేం భయం. ఇంట్లో దయ్యం కాదు, ఇంట్లో పంది. అది ఇంట్లో మిస్టర్ బీట్ గడ్డి నాకేం భయం. ఇంట్లో పది మొహోడు ఆడు. అది పందేగా మనిషి ఏంటాడు? ఆమెక్కడ పడేసా. మన కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేవచ్చు ఎట్లాగన్నా. సడన్ సర్ప్రైజెస్ ఇచ్చాడయ్యా పంది మొహోడు అని. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయేది. కింద కొట్ట. ఇప్పుడు అది చూసుంటే మన బస్ స్టాండ్ అయ్యేదయ్యా. 1 సెకండ్ ప్లీజ్. ఇప్పుడు ఏమైందో చూసా కదా. నేనేం చేయలేదు. కొంచెం కేర్ తీసుకోవాలి. చాలా హార్డ్గా నార్మల్లో పెడతాను. అంత హార్డ్గా ఉందంట. స్పీడ్లో పెడతా.
కాదు ఇంకా లెవెల్ 2 లెవెల్ 3 ఎస్కేప్ చేసేటప్పుడు నీకు ఉండిద్దిలే యూరిన్ పడిద్ది. అదిగో చూసావా వీడు ఇక్కడే ఉన్నాడు. వాడు ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు ఏంటి? పన్ను మొహం సౌండ్ చేసింది. వాడికి ఎందుకు వెళ్తున్నాడు? బాత్రూమ్ అంతా ఇక్కడిక్కడే తిరుగుతాడు. బాత్రూమ్ అంతా కంపు చేశాడు. నాకు ఒక ఐడియా వచ్చింది. కాదు హ్యామర్ తీసుకొని కింద పడేద్దాం. ఇప్పుడు నేను ఆడక్కడక్కడే తిరుగుతున్నాడు కాబట్టి కిందకి అంటే ఇక్కడ కూడా ఒకటి ఉందా? ఇక్కడ సౌండ్ చేస్తున్నాను నేను. పంది అడిచింటారు ఇద్దరు పంది ముఖోడు. అది పంది కాబట్టి పంది ముఖం ఇక్కడే ఉంటాడు. ఇప్పుడు వేస్తాడు చూడండి. లేవు ఇంత ధైర్యం నీకు లేదు. వెళ్ళుకుంటా నేను ఇక్కడే ఉన్నా. దా 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 నేనే ఉన్నా. గాయస్ మా తమ్ముడికి అయితే తీయటాగట్లేదు. గాయస్ మా తమ్ముడు అయితే చాలా పెద్ద యూట్యూబర్. పెద్ద యూట్యూబరా? గ్యాస్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. గాయస్ 36 minutes అంటే చాలా గ్రేట్ గాయస్. ఇంతకుముందు అయితే 2 hours 3 hoursలో ఎస్కేప్ చేసేవాడిని. ఇప్పుడైతే మా అన్నయ్య ఆడేసాడు కాబట్టి కంప్లీట్ చేయండి. గాయస్ ఇది మాత్రం లేకపోతే బస్ స్టాండ్ అయ్యేది. ఇక్కడ ఉన్నదా? ఏంటి మా అన్నయ్య ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. గాయస్ ఇడైతే ఎగేసుకొని నడుస్తాడయ్యా. చూడండి ఒకసారి రాజా తిరైదా వీడ కండప్ప పందులకి అన్నట్టున్నాడు. అదిగో చూడండి అదిగో నడుము పట్టుకుని హైరా హైరా హైరబ్బా. ఏంటి కొడతావా ఏంటి కొడతావా? బయటకి వెళ్ళబాకు. అయ్యో ఈ ఎడ్జ్కి వెళ్ళినా కొట్టేస్తాడు. ఎడ్జ్కి వెళ్ళినా కొట్టేస్తాడు. ఇటే వద్దు నాకు వెళ్ళిపోపాకు. అన్న చెప్పు లాస్ట్ ఇక్కడే ఉన్నాడు. ఒక్క నిమిషం గాయస్ ఒక్క నిమిషం. జీట్ కూడా దొరికిన తర్వాత మన తమ్ముడి కయ్యడికైతే కీ వాడి చేతికి ఇచ్చేసి పంపించేద్దాం. నేనైతే వచ్చా సాధిస్తున్నాను. గో ఫ్లాష్ మ్యాన్. మనకి ఇంకో సీక్రెట్ డోర్ ఉంది. మా దొరికిందా? కోడి దొరికేసింది. పదా పంది మొహోడు వస్తాడు. పదన్నా బాత్రూంలో నుంచి. బాత్రూంలో అది కింద అది ఉంది కదా. ఏమన్నట్టు కూడా వచ్చే దాదా అమ్మా చూసాడు. రోడ్డా అందగడ్డ అందాల గుండు కూడా గుండు గీకించుకుంటావని చూసి గుండు గీకి దీన్ని ఇక్కడ పడి బొమ్మ తీసుకోపడి ఇలా అమ్మాయి పంపరా పడి ఇతరే బయటకి అమ్మాయి సన్నగా వీడు అబ్బాయి నీటే లడ్డుగా వీడిని చూస్తే అమ్మాయి పరిగెత్తుకుంది. చీటింగ్ చేసేది వెనకాల సాడుకున్నాను. నేనేం చేయలేదు. ఎందుకన్నా ఊరుకుంటే చీటుకోబడేస్తే
దాకైతే వచ్చామన్నమాట. అయ్యా గాయ్స్, అయ్యా అయ్యో గాయ్స్, Huh? 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 ఇప్పుడు అయిపోయింది ఏమి guys. చేయాలి? గాయ్స్, ఇంత పెద్దదా? ఇప్పుడు ఏం చేయాలి కదా మేము? అయిపోయింది guys. చివరి దాకా వచ్చి అరే Wow. ఇల్లు కింద పెద్ద తాజ్మహల్ పెట్టు. Wow. గాయస్ ఇక నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం గాయస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో గేమ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. బాయ్ గాయస్. నెక్స్ట్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే ట్రై చేద్దాం. ఇంకేమన్నా వస్తుందేమో అని. ఏం రాదు విన్ను, హింట్స్ అయితే చూద్దాం. హింట్స్ ఏమన్నా హింట్స్ వస్తాయి. హింట్స్ ఏముండదు ఆగు. తీసి. లాస్ట్ చూసావా, అదొక్కడే అయిపోయింది. ఇంకా 5 level 2 తీసే వెళ్ళిపో, ఇక బయటికి వెళ్ళిపో కొత్త guys. వీడియో ఏం చేస్తున్నా మరో కొత్త వీడితో కలుసుకుందాం. బాయ్ బాయ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్.